వాయుగుండం మోసుకొచ్చిన వానలు మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేయనున్నాయి. ఒకవైపు జోరువాన, మరోవైపు చుట్టుముట్టిన వరద అధికార యంత్రాంగానికి సవాల్గా మారుతుంది. గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతూ ఉండగా ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా దగ్గర తీరం దాటిన వాయుగుండం బలహీనపడి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇంకా 1-2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అటు శబరి, కీలేరులో ప్రవాహం కొనసాగుతోంది. దీంతో దిగువ ఉన్న ప్రాంతాల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఉత్తర తెలంగాణలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాన కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోనూ వాన పడుతోంది. సిటీలో రాబోయే 5 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు భద్రాద్రి గుండాల ఏజెన్సీలో వర్షం దంచి కొడుతోంది. ఏపీలో ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయింది. వరద ప్రవాహ సమయంలో వాగులు, వంకలు, కాలువలు దాటొద్దని సూచించింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వరద ఉధృతి, వర్షాలను దృష్టిలో పెట్టుకుని సోమవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏఓబిలో కొండ కాలువలు, మత్స్యగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.